హాయ్ ఎవ్రీవన్, నేను మణికంఠ. హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. ఐ ఆమ్ డూయింగ్ సూపర్. ప్రశాంతంగా హోటల్లో 2 వారాలు అకామిడేషన్ ఇచ్చారు. ఇంకేం చేద్దాం. అకామిడేషన్ ఇచ్చారు కానీ బ్రేక్ఫాస్ట్ ఒక్కటే పెట్టారే, లంచ్ డిన్నర్ పెట్టలేదే. సో ఇప్పుడు అందుకని తినడానికి అవుతున్నా. ఇక్కడ ఒలింపియా ధాబా అని ఒకటి ఉంది దగ్గరలో, దీని దగ్గరకు వస్తున్నా ఇప్పుడు. ఆల్రెడీ ఒకసారి తిన్నా మొన్న. ఏం తిన్నా? ఫ్రైడ్ రైస్ తిన్నా, బాగుంది. సో ఈసారి వీడియో తీసుకుందామని, ఎలాగో నైట్ డిన్నర్ కూడా కవర్ అయింది కదా, అందుకని మళ్ళీ వస్తున్నా. ఈరోజు వెజ్ బిర్యానీ కానీ ఏదో తిన్నాం. మీడియంలో చీప్ అండ్ బెస్ట్ అని కాదు, బాగుంది. ఇది బాగుంది, మీడియం అని కాదు, బట్ తక్కువ రేట్లో ఉన్నట్లో రెస్టారెంట్ లాగా కాకుండా బాగుంది. దీని లోపల ఉంది, మొన్న వచ్చినప్పుడు దీని లోపల కూర్చున్నా. ఇక్కడ కౌంటరు, ఇంక ఇదంతా బయట కూర్చున్నారు. లోపల కూర్చోడానికి సిగ్గు అనుకో, అందుకే బయట కూర్చున్నా. మళ్ళీ కెమెరా పెట్టుకొని లోపల కూర్చుంటే ఇంకొంచెం సిగ్గు, అందుకే. వెజ్ పులావేనా, వెజ్ బిర్యానీ? ఏ అచ్చా హే. ఓకే, ఇది బాగుంది కదా వ్యూ, నైస్. రోడ్డు మీద 30 రూపాయలు బర్గర్ అనమాట. 30 రూపాయలు 20 రూపాయలు బర్గర్. ఏం చేశాడంటే బన్ ఉంటుంది కదా, ఆ బన్నుని కోసి ముందు ఆయిల్లో ఫ్రై చేసి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ సెంటర్లో కోసి దాంట్లో ఒక టమాటా స్లైస్, ఆనియన్ స్లైస్, కారం, తర్వాత కొంచెం ఆలూది ఏదో పెట్టేసి ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ ఓకే, టేస్ట్ బాగుంది. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆ బర్గర్ ప్రతి చోట చిక్కిద్ది అనమాట రోడ్ సైడ్. ఒక్కో చోట 30, ఒక్కో చోట 20. కానీ ఓకే, ఇంకా మనకి రోడ్ సైడ్ బోండాలు అవి ఇవి అలాగా, ఇక్కడ బర్గర్ అలాగా వచ్చింది. మన వెజ్ బిర్యానీ జీడిపప్పు, ఇది సగమా హాఫా తెలీదు. ఇందులో పచ్చి బఠానీ, జీడిపప్పు, మళ్ళీ పన్నీర్ పీసులు, ఒక్కోటి ముక్కోటి అంటున్నా, పన్నీర్ ముక్క. ఓకే, పన్నీర్ స్మెల్ అట్లా బాగుంది. దీని మీద నల్లగా ఉంది కదా జీడిపప్పు కాకుండా, అదంటే నాకు ఫస్ట్ తెలియలేదు. అది నిన్న బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు పన్నీర్ దోశ అంటే వాడు దీన్ని దాని మీద స్ప్రింకిల్ చేశాడు అన్నమాట దోశ మీద. ఓకే, అప్పుడు అర్థమైంది, ఓకే అది పన్నీరా అని. నిన్న వెజ్ పులావ్ తినే దగ్గర వేరే రెస్టారెంట్లో అది ఉంది, మొన్న వచ్చినప్పుడు కూడా అది ఉంది, కానీ నిన్న తెలియదు. ఇవి వేడికి ఎక్కువ నీళ్ళు పెట్టారు, ఇవి చల్ల నీళ్ళు మాత్రం చల్లగా పోతున్నాయి పొట్టలోకి. ఈ చివరి ఐటమ్ ఉంటుంది కదా, ఇది పిక్ చేయడానికి 2 స్పూన్స్ కావాలి. వీళ్ళేమో ఒకటే ఇస్తారు, కాకపోతే ఇట్లా ప్లేట్ వచ్చి పెట్టాలి. మొత్తం ఆయిల్ మాయం.
అడుగున. జైపూర్లో నాకు వన్ థింగ్ బాగా నచ్చింది ఏంటంటే, అంటే మేబీ ఇక్కడ ఎండలు ఎక్కువ కదా అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా కూలింగ్ వాటర్ పెడతారనమాట. నువ్వు రోడ్ సైడ్ తాగు, రోడ్ సైడ్ తిను, ఎక్కడన్నా తిను. ఏదర్ కూలింగ్ వాటర్ ఆర్ వాటర్, కొండ నీళ్ళు ఉన్నాయి కదా అవి. నువ్వు జస్ట్ అసలు ఏం షాపింగ్ చేయకపోయినా కొనకపోయినా వెళ్ళేసి వాటర్ తాగేసి రా, ఎవరేమన్నారు. అది బాగుంది. మన సైడ్ అసలు వాటర్ పెట్టమనుకో, అది వేరే విషయం. షాపుల దగ్గర ఇక్కడ ప్రతి షాప్ దగ్గర కూలింగ్ క్యాన్లు ఉంటాయి కదా, అవి లేకపోతే కుండ మ్యాండేటరీ. చెప్పాలంటే రోడ్డు పక్కన గవర్నమెంట్ ప్రొవైడెడ్ కొన్ని ఉంటాయి ట్యాప్లు, అవి కూడా కూలింగ్ వాటర్ వస్తున్నాయి. నేను నిన్న అవే తాగా. ఖతం. ఈ రాత్రికి ఆత్మారాముడు శాంతించాడు. రేపు సంగతి రేపు ఇంకా బిల్లు కట్టేసి ఇంకా మళ్ళీ కొద్దిసేపు అటు ఇటు వాకింగ్ ఒక రౌండ్ వేసి రూమ్కి ఇచ్చలేదు ఇక. సో 170కి అదేంటి క్వాంటిటీ తక్కువనే చెప్పాలి, చాలా తక్కువ. లైట్స్ వర్రస్న బాగున్నాయి కదా. డిఎస్ఎల్ఆర్ ఉంటే మనం ఒక సైడ్ పట్టుకొనేసి ఆ లైట్లన్నీ బ్లర్ అయ్యి మన ఫేస్ ఫోకస్ అయ్యేలా ఒక పిక్ తీసుకుంటే బాగుంటుంది. అంటే అలా తీసుకుంటే బాగుంటుంది అని తెలుసు, ఎలా తీయాలో తెలియదు.